పూర్వకమైన నిండా వందనాలు. అదేవిధంగా ఈ మందిరంలో ఈ విధంగా పరిచర్య చేయట కొరకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, అదేవిధంగా మన మధ్యలో కన్వీనర్ సారు, అదేవిధంగా మన తల్లి సంఘం వారు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. చూడండి, ఇది నా వాక్యం కొరకు దేవుడు గత 2 రోజులు దేవుడితో నేను అడిగా, ప్రభువా సంఘంలో ఏం మాట్లాడాలి ప్రభు అన్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా అంత మాట్లాడడం జరిగింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నవారు అందరూ తెరిచి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మరొకసారి సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. మనము ఏ దినాల్లో మనం అంటున్నామంటే శ్రమల దినాల్లో మనం అంటున్నాం. ఏ దినాలంటే శ్రమల దినాలు. అంటే నువ్వు పడిన శ్రమ దినాలు కాదు, నీ కొరకు నా కొరకు ఆ 2024 సంవత్సరముల క్రితము ఆయన పడినాడే శ్రమలు. ఆ శ్రమల దినాలలో మనం ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు భక్తుడైతే ఈ విధంగా తన దేవుని నోటి మాటగా ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. బిగ్గరగా చప్పటి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దావీదు ఆయన పేతురు అంటున్నాడు, ఈ లోకంలో కొంతమంది బ్రతకడానికి, కొంతమంది ఈ లోకంలో జీవించడానికి ఏం చేస్తున్నారంటే, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే కీడు చేసి ఏం చేస్తారంటే శ్రమను తెచ్చుకుంటారు. ఏం చేసి కీడు చేసి శ్రమను తెచ్చుకుంటారు వాళ్ళు. అయితే పేతురు గారు అంటున్నారు, దైవ చిత్తానుసారం అంటే దేవుని చిత్తము అలాగున్న ఎడల ఏం చేసి మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. హల్లెలూయా. ఏం చేసండి? మేలు చేసి మనం ఏం పడాలా? శ్రమ. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని అక్కడ జరుగుతున్న అనేకమైన కార్యములలో తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఒకే ఒక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి ప్రేమించిన కుమారుడైన, తండ్రి ఆధీనంలో తండ్రి రొమ్మును ఆనుకుని తన ప్రియ కుమారుడు ఒక రోజు తండ్రితో అంటున్నాడు, నీ చిత్తము నేను నెరవేర్చుటకు భూలోకంలోకి నేను వెళ్తా. ఎక్కడ వెళ్తానంటే ఆయన భూలోకానికి. అసలు ఆయన ఉండడానికి సరిపోని స్థలం ఇది. ఆయన దృష్టిలో అయోగ్యమైన స్థలం ఇది. ఆయన పాదములు ఇక్కడ ఉంచడానికి కూడా ఈ స్థలం అపరిచితమైన స్థలం ఇది. మనుషుల మధ్యలో ఉండడానికి ఆయన మనుషుడు కానే కాదు. మనుషులు జీవించేటట్టు ఆయన జీవించడానికి మనిషి కానే కాదు. ఆయన ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు తండ్రితో, నీ ఇష్టపడిన నీ కుమారుని, నువ్వు నిర్మించుకున్న నీ పిల్లల్ని మరలా నీకు దగ్గర చేయుట కొరకు నేను మేలు చేసి శ్రమ పడడానికి నేను వెళ్తా. హల్లెలూయా. దగ్గరగా చప్పటకూడదాం. ఈ లోకానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది ఆయన ఏదో ఈ లోకంలో సంపాదించుకోవడానికి, లేకుంటే ఆయన నామంని ఈ లోకంలో అనేకులకు ప్రకటించడానికి, లేకుంటే ఏదో ఆయన మందిరాలు కట్టడానికి, లేకుంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఏదో సంస్థలు స్థాపించడానికి, లేకుంటే ఆయన ఈ లోకానికి వచ్చింది నీ నా మధ్యలో ఆయన పెద్ద, లేకపోతే ఏదో తన మహిమ లేకపోతే తన ప్రభావం ఈ లోకంలో చూపించడానికి కాదు. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అదే పరిచర్య అపోస్తుల బోధలో పేతురు కూడా అదే పరిచర్య ఇస్తే, ఆ పేతురు గారు అంటున్న మాట ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు కొరకు మేలు చేసి శ్రమ పడుట నాకు బహు మంచిది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒకరోజు వాక్యం వింటూ ఉంటుండగా ఒక దైవజనుడు ఒక ఆయనని ఆయన సాక్ష్యమును
సంఘంలో బోధిస్తున్నాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో మనకు కనబడుతుంది, 3వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, ఆ మాట కూడా చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటుందండి. చూడండి ఒకసారి. యోహాను సువార్త కరెక్ట్, 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందుకొరకండి? మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన. ఇది శాశ్వతమైన లోకం కాదు. మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు 60 సంవత్సరాలు. ఒకవేళ బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. ఈ లోకంలో అంతే మన బ్రతుకు, ఇంకంతకు మించి వేరే ఏం లేదు. ఇది అశాశ్వతమైన లోకం. ఇది ఈ లోకం విడిస్తే నిన్ను నన్ను తండ్రి ఎదుగు తీసుకొని పోవడానికి ఒక కుమారుడు మనకు అవసరం. మనం అంటుంటాం కదా, చస్తే మనం తీసుకోపోవడానికి 4 సంపాదించుకోవాలంట. ఏమంట? ఈ లోకంలో మనం చచ్చిన తర్వాత ఏం సంపాదించుకుంటావురా నువ్వు? కొంతమందిని చూసి మనం అంటుంటాం లోకంలో, ఏం దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావు, ఏమి అపాశపమాలు మాట్లాడుతున్నావు, ఏ అవమానకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుని దూషిస్తావు, సేవకులను దూషిస్తావు, కుటుంబాన్ని దూషిస్తావు, భార్యను దూషిస్తావు, అన్నదమ్ములను దూషిస్తావు. ఏమి పోయే కాలం వచ్చిందిరా నీకు? నువ్వు పోయేటప్పుడు నువ్వు సంపాదించుకో 4 మనసుని మనం అంటుంటాం కొన్నిసార్లు. కానీ ఈ లోకంలో చస్తే 4 మనుషులు మనల్ని మోస్తారు. కానీ ఇక్కడ నుంచి పరలోకానికి తీసుకెళ్ళడానికి మనుషులు రాగల స్థలము కానే కాదు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఆకాశంలో వెళ్ళడానికి మనుషులు ఏదో ఇంతకుముందు అన్నారు కదా, దాన్ని ఏదో కనిపెట్టారు, ఒక అవి వెళ్తున్నాయి, లేకుంటే ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి, చంద్రమండలానికి వెళ్ళడానికి ఏదో రాకెట్లు కనిపెట్టినారంట, నేను వెళ్తాయ్యా, ఎవరు అవసరం లేదా అని అనుకోవచ్చు నువ్వు. అది ఈ లోకం సంబంధించినది. పరలోకం నిన్ను చేర్చలేవు అవి. అందుకని ప్రేమైన దేవుని సంగమా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం శ్రమల దినాలలో ఉంటుండగా మనం ఏం చేయాలంటే ఒకరికి మేలు చేయాలి. హల్లెలూయా. ఎవరికి నువ్వు మేలు చేస్తావు? మనిషినికి మేలు చేస్తావా? మంచిదే. సంఘానికి మేలు చేస్తావా? మంచిదే. విశ్వాసులకు మేలు చేస్తావా? మంచిదే. కాబట్టి వీటన్నిటికి మించిన మేలు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనకు నువ్వు మేలు చేస్తే, ఆయనకు నువ్వు మేలు చేస్తే నీవు నిత్య జీవమును సంపాదించుకున్నవాడవు, నిత్య జీవమును సంపాదించుకున్న దానవు నువ్వు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మేలు చేయాలి? దేవుని మందిరానికి కాదండి, ఆయన కొరకు. ఆయన నీ కొరకు శ్రమపడి నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు చూడు. ఆయన కొరకు ఈ భూమి మీద ఈ 40 రోజులు రాత్రులు, లేకపోతే నువ్వు అనుకుంటున్న పవిత్రమైన ఈ శ్రమల కాలంలో ఇది దేవుని కాలం అని నువ్వు అనుకుంటున్నవే, కనీసం ఈ దినాలలోనైనా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు ధనవంతురాలివి, దేవుని దృష్టిలో నువ్వు ధన్యురాలివి, దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆనాడు యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులకు అప్పచెప్పిన పరిచర్యలో, ఆ పరిచర్య భాగంలో ఈ మాట పేతురు గారు అంటున్న మాట ఇది. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం వింటుండగానే, లేకపోతే ఈ వాక్యం చదువుతుండగానే బైబుల్లోనే ఈ వాక్యానికి సరిపోయే ఒక కుటుంబము నాకు దొరికింది. పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు కీడు చేసి శ్రమ పడేదానికంటే ఏం చేయాలా? మేలు చేసి శ్రమ. ఆ శ్రమ అది శ్రమ కాదండి. ఆ శ్రమలో నీకు సంతోషం ఉంది, ఆ శ్రమలో నీకు ఆనందం ఉంది, ఆ శ్రమలో నీకు ఆదరణ ఉంది, ఆ శ్రమలో నీకు నెమ్మది ఉంది. ఆ శ్రమని నువ్వు తెచ్చుకోవాలి. లోక సంబంధమైన శ్రమ కాదండి. బాగా ఆలోచించాలి. ఆత్మీయంగా మనం వెళ్ళాలి ముందుకి. శరీరానుసారంగా ఆలోచించకూడదు. ఆత్మానుసారమైన శ్రమ నీకు మంచిది.
అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక చోట అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ మారు మనసును కలుగజేయును, లోక సంబంధమైనది నీకు మరణము తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు బైబిల్లో ఒక రాజు మనకు కనపడతాడు. అతని పేరు యెజబెలు. చూద్దాం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము మనం చదవగలిగితే 7వ వచనం చదువుకుందాం. అందుకతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇచ్చిదనని అతనితో చెప్పాను. ఎవరు తెలుసా? వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు. ఈ భార్య భర్తలు ఎవరయ్యా అంటే ఒక దేశానికి రాజులు వీళ్ళు. ఈ యెజబెలు ఆహాబు భార్య భర్తలు ఇల్లు. ఈ భార్య భర్తలు ఒక దేశానికి రాజు రాణిగా ఉంటున్నప్పుడు యెజబెలు నివాసము దగ్గర, యెజబెలు లేకపోతే ఆహాబు నివాసము సమీపంగా ఒక పొలం ఉందండి. ఏముందంట? ఇప్పుడు వారు ఒక ఇల్లు కట్టుకున్నారు, చక్కగా రాజభవనం కట్టుకున్నారు. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో రాజ్య పరిపాలన చేస్తున్నారు. చేస్తూ ఉండగా సడన్ గా ఒక రోజు రాజు భోజనం మానేశాడు. ఏం మానేశాడంట? రాజు కొన్ని రోజులు రాజరకం చేస్తూ బాగున్నాడు. అంతవరకు బాగా యెజబెలు భార్య కనిపెట్టింది, నా భర్త బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు, చాలా రాజ్యంలో చాలా సుఖ సంతోషంతో ఉన్నాడు అనుకుంటుంది. ఉంటుండగానే ఒక రోజు సడన్ గా ఆయన అన్నం మానేసినాడు, భోజనం మానేసినాడు. ఇంట్లో మంచం పోయి పడుకొని దుప్పడుకొని ఎవరు పిలిచినా లేకున్నాడు ఆయన. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఉంటాయి కొన్ని కదా, భర్త అలగడము, భార్య అలగడము, పిల్లలు అలగడము. ఏమ్రా ఏం చెప్పడాడు? ఏమ్రా చిన్నగా నాకు అది కొనియలే. భార్యలైతే మరి నాకు ముక్కురాళ్ళు కమ్మలు కావాలి కదా. భర్త అయితే మళ్ళీ భార్యతో నాకు బైకే లేదు, ఆటోలో పోతున్నా, నువ్వు అది చూడంలేనని, ఇంత కష్టపడుతున్నా కానీ నాకు ఇది లేదే అని నువ్వు ఆలోచన చేయాలి. ఒక కుటుంబంలో ఉండేటివి ఇవన్నీ. కానీ వాళ్ళ కోరిక అలాంటిది కాదు. ఒకవేళ నువ్వు భార్యంగా అలగడం తప్పలేదు, భర్త భార్యంగా అలగడం తప్పలేదు, పిల్లలు తల్లిదండ్రులను అలగడం తప్పలేదు. ఇది కుటుంబ వ్యవస్థ. దీంట్లో ఇవన్నీ కలిపి నడుస్తున్నప్పుడే కుటుంబం. కానీ వీరిలో అలాంటి ఆలోచన కాదు. మనం చదువుకున్నాం కదా వాక్యము. ఏమని పేతురు గారు అన్నారు? ఏమంటున్నారు? కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడటం మంచిదంటే యెజబెలు ఏం చేస్తుందంటే భర్తకు కీడు చేసి ఏదో సంపాదనుకుంటుంది, కానీ శ్రమను తెచ్చి పెడుతున్నాం అక్కడ. ఆమె అంటది, ఏమంటుందంటే చదవండి మాట చదవండి మరొకసారి, మాట చదవండి. 21:7. అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలీయులలో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా? నువ్వు రాజు కదా, నువ్వు అందరి మీద పరిపాలన చేస్తున్నావు, రాజు నువ్వు. ఎందుకు భోజనం మానేసావు? ఎందుకు చింత చేస్తున్నావు? నువ్వు ఏం మాట్లాడుతుంది? తూచే తప్పక రాజ్యంలో నీ ఎదుకు, నీ కాదముల ఎదుకు వస్తాయి. నువ్వేం అడుగుతావు అడుగు, నేను నీ పాదముల ఎదుగు తెచ్చి పెడతా అని యెజబెలు నాబోతు ఎద్దుకొచ్చి ఏమని మాట్లాడుతుందంటే, ఏమి నువ్వు రాజు, ఎందుకు ఇట్లా చింత చేస్తున్నావు అంటే ఆయన అంటాడు, చిన్నగా చెవులో చెప్తాడు, మన ఇల్లు ఉంది కదా, ఇల్లు మనం కట్టుకున్న మీ రాజగృహం, దాని పక్కన ఏముందంటే అక్కడ ఒక నాబోతు ద్రాక్ష తోట ఉంది, దాని మీద కన్ను పడింది, అది నాకు ఎట్లయినా కావాలి. ఏమంట? పక్కన ద్రాక్ష తోట నాబోతు ఉందే, ఆ తోట నాకు కావాలా, ఆ ద్రాక్ష తోట నాకు కావాలా, ఆ పొలము నాకు కావాలా. నేను పోయినా, అతని ఇంటికి పోయినా, ఒక రోజు రాత్రి నా ఇంటికి పోయి ఆయనతో మాట్లాడినా, ఏం నాబోతు, నువ్వు నా పక్కన ఉంది కదా నీ పొలము, నాకు అమ్మది, నేను ఎంతో అంతానికి డబ్బిస్తా, నీ దగ్గర ఒక్క లాక్కున్నా. మంచి మాటలే చెప్పాడు ఆయన, చెడ్డ మాటలని చెప్పలే అక్కడ. ఆయన వచ్చి రాజు ఆయన వచ్చి వెళ్ళిపోయి నాబోతుతో మాట్లాడుతున్న మాట ఏమని, అయ్యా నీ దగ్గర ఉంది కదా పొలము, నీ పొలము నాకు
నేను నీకు దానికి కావలసిన ఏదన్నా అమౌంట్ ఖర్చు, లేకుంటే దాని విలువ ఎంత ఉందో ఆ పొలం విలువ, ఆ డబ్బు నేను నీకు ఇస్తా పొలం నాకు అంటే, నాబోతు అంటున్నాడు, నాను మాత్రం పొలమే, నా ప్రాణము పోయినా నా పొలము నీకు అమ్మను. అది నాకు ఇచ్చిన, నా పితరులు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. అది నా తండ్రి కష్టపడి ఎండనక వాననక రేయనక ఆయన అప్పులలో, లేకపోతే ఇబ్బందుల్లో, ఇరుకులలో మమ్మల్ని ఎలా పెంచి పెద్ద చేశాడో, లేకపోతే ఆయన పొలమును కాపాడుట కొరకు ఆయన నీ లోకంలో పడిన శ్రమ నాకు తెలుసు అయ్యా. నా తండ్రి ఆస్తిలో నీకెంత మాత్రం నేను నీకు ఇవ్వను, నువ్వు డబల్ రేట్ ఇచ్చినా నీకు ఇవ్వను. నాబోతు ఒక మంచి దైవ భక్తులు కలిగిన వాడు, బైబిల్లో రాయబడిన అతని గురించి. హల్లెలూయా. ఈయన ఎవరండి? దేవుని సన్నిధిలో మంచి దైవ భక్తులు కలిగిన వాడు. నిజంగా ఈ రోజు ఏ కుటుంబంలోనూ ఒక దైవ భక్తి గల తండ్రి ఉంటే, ఏ కుటుంబంలో అయినా దైవ భక్తి గల ఒక కుమారుడు ఉంటే, ఏ ఇంటిలో అయినా దైవ భక్తి గల ఒక స్త్రీ ఉంటే, ఆ ఇల్లు సస్యశ్యామలంగా సంతోషముతో సమాధానముతో ఆ ఇల్లు అంచనంచెలుగా ఏమైతే దేవుని చేత ఆశీర్వదింపబడుతుంది. కానీ నాబోతు లేకపోతే ఆ ద్రాక్ష తోట యెజబెలు ఏం చేస్తుందంటే, తన భర్తతోని, అయ్యా నువ్వు ఈ రాజ్యానికే రాజు, నువ్వు ఎందుకు నువ్వు లే భోంచేయి, ఆ పొలము నీ ఎందుకు ఎట్టరాదో నేను చూస్తా, వాడి ఎట్టం కూడా నేను చూస్తామని అని అని ఏం చేస్తుంది నాబోతునంటే, నాబోతు దగ్గర ఒక శాసనము రాసి పెట్టింది. ఏమనంటే, ఇతడు రాజుకు తర్వాత దేశానికి వ్యతిరేకంగా రాజ్య అధికారాన్ని ధిక్కరించి ఇతను ఏదో ఒక చెడ్డ కార్యం చేసినాడని లెటర్ రాసి అతని పేరు దాకా రాసి ఆ చీటి అతని మీద వేయండి. ఆ చీటి దొరికితే వాడిని ఏ విధం చేతనైనా ఆ ప్రజల చేతనే రాళ్లతో కొట్టి చంపి ఆ పొలం నీ ఎదుట నేను తెచ్చిస్తాని భార్య భర్తతో మాట్లాడింది. ఏమంటే దీన్నేమంటారు? కీడు చేసి ఏమంట కీడు చేసి శ్రమ తెచ్చిపెట్టుంది భర్తకి. కొంతమంది భార్యలు ఉంటారు ఈ భూమి మీద, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది. అందుకని గత మాసంలో నేను మీకు జ్ఞాపకం చేసిన, ఏమని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. ఇది మూఢురాలిది. ఈ యెజబెల్ అనే స్త్రీ ఇది ఎవరితో ఇదంటే, ఇది మూఢురాలిది. భర్తకు శ్రమ తెచ్చి పెడుతుంది, రాజ్యంలో అపహాస్యపు పాలు చేస్తుంది, రాజ్యాన్ని చెదరు చేసి ఆలోచన చేసి ఒక మనిషిని అన్యాయంగా ఏం చేయాలని చేసింది, చంపాలని, చంపి ఎలాగైనా ఆ స్వస్థని రాజు చేతులు తెచ్చిపెట్టాలని అనుకున్నప్పుడు ఆమె చేసింది పని, అనుకున్నంత పని చేసింది. చూడండి, మాట చదువుకున్నాం 15వ వచనం, 21:15. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనక నీవు లేచి యెజ్రాయేలీయుడైన నాబోతు క్రమమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోమని అహాబుతో చెప్పిన. ఎంత గయ్యాలి భార్య అండి ఇది గయ్యాలి భార్య. ఇది ఇక్కడ దాని గురించి బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? గయ్యాలి ఇంట్లో ఉంట కంటే మేడ మీద ఒక మిద్దన మూలను కూర్చోడం మేలని రాయబడింది బైబిల్లో. ఇవి గయ్యాలివి, భర్తకు క్షేమము లేనివి, భర్తకు సంతోషం లేనివి, కుటుంబాన్ని కట్టనివి. ఇవి ఏం చేస్తాయంటే జీవితాన్ని నాశనం చేసేటివి. భర్త దగ్గర తెచ్చి ఆ మాట చెప్పగానే ఆయన లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భోజనం బాగా, ఇంకా ఏంటంటే అక్రమాస్తి కదండి అది, అతను కష్టపడితే కదా అది. ఇలా విషయాలు భూమి మీద కొక్కులుగా నేను చూస్తున్నా ఈ రోజుకి, మీరు కూడా చూస్తున్నారు. అది ఎవరన్నా ఎక్కడికైనా నీకు వచ్చిన అపాయాన్ని బట్టి ఒకవేళ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే మనం చూస్తాం. ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఇక్కడ చూడండి, యెజబెలు ఉన్నారు, తర్వాత ఇంకోరు అహాబు, యెజబెలు. ఇలాంటి వారు ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. అరే బాబు, నాకు న్యాయం చేయలేను ఆయన, లేకపోతే నా వాళ్ళు బాధ పెడుతున్నారు, లేకపోతే నాకు అన్యాయం, నా స్థలం అక్రమంగా ఎవరో దోచుకుంటున్నారని ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చేస్తే అక్కడ ఇలాంటి వాళ్ళు కనబడతారు మనకి.
యెజబెల్ లాంటి వాళ్ళు అయ్యా న్యాయం చెప్తే వాడు మనకి ఇంకా అక్కడ నోనికేమో వాడు డబ్బులు ఇస్తాడు కదా, వానికి వెళ్ళేమో లేదు ఉన్నట్టు చెప్తాడు, మనకెళ్ళేమో న్యాయం అన్యాయం అని చెప్పి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. ఈ రోజుకి ఇలాంటి యెజబెలులు ఉన్నారు, ఇలాంటి ఆహాబులు ఈ లోకంలో ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ మనకు కనబడతారు, కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు మెట్లో కూడా ఇలాంటి వాళ్ళు కనబడతారు. లేకుంటే ఇంకొక చోట మన గ్రామ పరిసర ప్రాంతంలో ఒకవేళ ఇతను పెద్దను అనుకుని అతని దగ్గరికి వెళితే అతను ఇలాంటి మనసు కలిగి ఇలాంటి అన్యాయమైన పాలు చేస్తుండే వాళ్ళు ఈ లోకంలో ఈ రోజుకి ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వీళ్ళకు మించిన న్యాయాధికర్త మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చెప్పగలం. ఈ లోకంలో నువ్వు నమ్మదగిన వాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన పరిచర్యలో ఆయన అభిషేకంలో కొనసాగుతున్న పేదరు అంటున్న మాట, మేలు చేసి శ్రమ పడితే నాకు మంచిది. ఏం చేయాలి? మేలు చేసి శ్రమ పడతా, సువార్తను ప్రకటిస్తూ నీ కొరకు ప్రాణత్యాగం చేసుకుంటా. ఉంచిన వారు అవమానపు మాటలు మాట్లాడినా అయ్యా నీ పరిచర్య మాత్రం నేను ఆపనే. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా అంటున్నారు మన భక్తులు. మన పితరులు పలుకుతున్న మాట అది. వారి నోటి నుండి వారి జీవిత విశ్వాస ఈ యాత్రలో కొనసాగుతున్న సమయంలో వారు తీసుకున్న గొప్ప తీర్మానం, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తా, కానీ నా ప్రాణము పోయేంత వరకు, అంత మాత్రం కాదు నేను మట్టిలో చేరే వరకు, అంత మాత్రం కాదు నా ప్రాణం నీ మహిమలో చేరే. బిగ్గరగా చెప్పబడతారు ఒకసారి. అలాంటి మనసు మనం పొందుకుందాం, అలాంటి మనసు మనం కలిగి లోకంలో జీవిద్దాం. అయ్యా పేతురు అంటున్న మాట, పేతురు తన నోటి ప్రకారం దేవుని చిత్తం నా పట్ల అలాగున్న ఎడల నేను మేలు చేసి శ్రమ పడతా. ఏం చేసి? మేలు చేసి శ్రమ పడతా. చూడండి 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం, అక్కడ కూడా ఒక మాట రాయబడింది. చూద్దాం, అక్కడ కూడా ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దాసుడైన తన పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉన్ననని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. చాలు ఎలీషా ఎవరు అనుకుంటున్నారు మీరు? పోయి ఏదో నీకు అప్పులు ఎక్కువైతే ఆయన అప్పులు ఇస్తాడంట ఎలీషా. ఆ అప్పులు ఇచ్చే ఎలీషా కాదండి, ఆయన అప్పులు ఇచ్చే ఎలీషా కాదు. ఇలా బోధ చేస్తూ నీకు ఏదైనా అవసరమైతే ధనం ఇచ్చే లేకుంటే ధనవంతుడైన ఎలీషా కాదు. ఈయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు, సూర్య కార్యములు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుని ప్రవక్త ఇతని పేరు ఎలీషా. హల్లెలూయా. ఈ ఎలీషా దగ్గరకు వచ్చి ఒక ఆయన మొర పెట్టుకుంటుంది, అయ్యా నీకు తెలుసు కదా నా పరిస్థితి, నా భర్త దేవునికి భయపడువాడు, నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నా భర్త ఆ రోజు ఆయన చేసిన అప్పుల ద్వారా ఈ రోజు నా కుటుంబం తిప్పలు పడుతుంది, అప్పులు తీర్చడానికి నా బిడ్డలు కష్టపడుతుంటే కూడా అప్పు తీరడం లేదు. అయితే ఇప్పుడు అప్పుల వాడు వచ్చి అమ్మా నువ్వు తీర్చలేవేమో, నీ పిల్లల్ని ఆయన పెట్టుకుంటా, అప్పు తీరేంత వరకు నా అర్థం ఉంటారు అని అప్పుల వాడు తీసుకుని పోవడానికి నా 2 కుమారులు తీసుకోవడానికి వచ్చాడని
తన దేవుని ప్రవక్త ఎత్తుకొచ్చి ఆయన వేడుకుంటుంది, అయ్యా ఎట్లాగైనా నా మనమే అంగీకరించు, నా ప్రార్థన ఇదిగో అప్పుల వాడు నా ఎత్తుకొచ్చాడు, తిరుపతిని తీసుకుపోతాడని. అప్పులు నేను తాగి తిని ఎట్టిగా తిరిగి చేయలేదు. ఆ అప్పులు అవి నా కోరికలు, అవి కొద్దిగా నాకు ఉంచిన దాంట్లో కాకుండా మించిన కోరికల వల్ల నేను అనేకమైన వాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వడ్డీలు కడతలేను. అలాంటి అప్పులు కాదు అక్కడ చేసింది. ఎట్లా అప్పులైనా తెలుసు అవి, ఎట్లా అప్పులైనా అవి చూడండి. మరలా రండి మనం చూద్దాం అప్పులు ఎట్లయినాయో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అప్పులు ఎట్లయో. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను. ఎవరైనా ఇందాక చదివాం కదా, మొదటి రాజుల 21లో ఏ ద్రాక్ష తోటనైతే ఆశపడ్డాడో అదే వ్యక్తి అయినా యెజెబెలు ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడైనా నాబోతేనా. ఇందాక ఏ ద్రాక్ష తోట అయితే మీరు చూశారో, ఆ ఏ ఇంట్లో అయితే ఉన్నారో అదే ఇంట్లో ఒక మంచి నమ్మకమైన వాడు, దేవుని భయభక్తి లేని వాడు అదే ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న నాబోతంట. వీళ్ళిద్దరూ మొదటిది ఇది నేను ఇందాక మనం 21లో రెండవది, ఇది మొదటిది. ఏం చేస్తున్నారంటే దేవుని సేవకులందరూ మరి ఏం చేస్తున్నారంట అంటే వారు ఈ దేశం మీద ఈ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం వాళ్ళది. ఇంకా వాళ్ళ పని అదే, ఇంకా చంపడమే వాళ్ళ పని. ఇంకా అలా చంపుతున్న సమయంలో ఈ నాబోతు ఒక మంచి ఆలోచన కలిగిన వాడు. చూడండి ఏం చేసినాడు, చూడండి ఒకసారి చూడండి అన్నమాట చూద్దాం. ఈయన ఎవరంటే మనము 3వ వచనం చదువుకున్నాం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. ఓబద్య యెహోవా యందు. ఇక్కడ నాబోతు వేరు, ఓబద్య వేరు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఓబద్య వేరు, ఇంకా నాబోతు వేరు. ఓబద్య ఎవరంటే మనం చదివినంగా 2వ రాజులు 4వ అధ్యాయంలో ఆ స్త్రీకి ఎట్లయినాయి అప్పులైనాయి. ఎట్లా అప్పులైనాయి? ఇక్కడ ఈయన ఈ దేవుని యొక్క భయభక్తులు ఉన్నవాడు ఈయన ఎట్లా అప్పులు చేశాడంటే సేవకుల్ని అదినాన్న నిర్మూలన చేస్తున్న సమయంలో ఆ సేవకుల్ని ఒక్కొక్కరిని ఏబది చేసి మందిగా 100 దాచి నెల రోజులు అన్నపానములు పెట్టినవాడు. ఆయన ఏం చేసినాడు? ఈ ఓబద్య సేవకులు ఒక చోట చంపుతున్నాడంటే ఆయన ఒక గృహంలోకి తీసుకుని వారిని 50 మందిని ఒకరిగా 50 మంది ఒకరిగా 100 మందిని ఒక గృహంలో ఒక గుహలో 50 మందిని ఒక గుహలో 50 మందిని దాచిపెట్టి నెల రోజులు వాళ్ళు బయటికి రాకుండా నీళ్లు అన్నము వాళ్ళకి ఏదేదో అవసరమో సమృద్ధిగా అతను వారిని పెట్టి పోషిస్తూ వారిని కాపాడుతున్నవాడు ఓబద్య. అలా నెల రోజులు 100 మందికి అన్నం పెడితే ఎన్ని డబ్బులు కావాలా? ఈరోజు మేము కూడా మా ఇంట్లో ఎవరైనా ఒక సేవకుడు వస్తే 1 రోజు 2 రోజులు పెట్టుకుంటాం. మహా అంటే 1 వారం, నెల రోజులు కూర్చుంటే మాకు అవుతుందే? వారికి అన్నం పెట్టగలము మేము? వారికి ఆశ్రయ స్థానం ఇవ్వలేము, మా శక్తి చాలదు. మీరు అనుకోవచ్చు సార్ చాలా తెల్లగా ఉన్నాడు, బండి కూడా బలం ఉంది, సార్ బండి ఉందనుకోవడం లేదు. చూసు సార్ చాలా బీదవుడు, కానీ ఈ బీదవుని పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పొట్ట దేవుడు ఎప్పుడు ఆకలితో కానీ బట్ట మార్చినట్టు కానీ నా జీవితంలో నేను ఎప్పుడు ఎరగను. ఉద్యోగస్తున్నా కాదు, మీలా రోజు పనిచేస్తా. ఈ రోజు నేను సేవ చేస్తే ఇంకొక విషయం, మీకు ఏ సేవకుడు మీ మందిరం తరపు చేశాడో లేదు తెలియదు, కానీ నేనైతే ఈ రోజు వరకు పని చేసుకుంటే మీ మధ్య పరిచయం చేస్తున్నాను. నా పని చూస్తే మీరు ఎవరు చేయలేరు, నాతో పోటీ రాలేదు. మీరు ఒకవేళ మీరు అనుకోవచ్చు సార్ నాతో పోటరా, నేను ఆడ అడ్డ మీద పోయి 50 కేజీలు సంచిస్తే నీకు తెలుసు రానండి అన్న వస్తాను ఎంట. ఇద్దరం కలిసి చేద్దాం, రాత్రి ఉన్న ప్రార్థన నుంచి నీ భక్తి ఎంతో నా భక్తి ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం. నువ్వు పిలిచిన ప్రతి పని చేయగలిగిన సేవకుని పగులలో పనిచేసి సార్ ఏంది అలుపు వచ్చింది నాకు ఎప్పుడు ప్రార్థనకు రా అంటాడు. సార్ నీ పొద్దుమూగులు ఇదే పనేనా?
కానీ దేవుని సన్నిధిలో శ్రమపడి మేలు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అయ్యా పౌలలో పని చేసి నేను రాత్రి నుంచి దేవుని సన్నిధిలో కూర్చోవడం నీకు శ్రమ కావచ్చు. ఆ శ్రమ తర్వాత ఏముంది? మేలు దాచించు. గత వారిని జ్ఞాపకం చేసిన యథార్థవంతుల హృదయ వేడల ఏ మేలు చేయకాయనా మానడు. కష్టపడు, తప్పేముంది? పగులలో కష్టపడి నువ్వు సినిమాకి వెళ్తే దాని నుంచి వచ్చిన ప్రయోజనం ఏమి? పగులల్లో కష్టపడి నీ కష్టార్జితం తీసుకుని వైన్ షాప్ లో పాడిస్తే నీకేం లాభము? నువ్వు పగులల్లో ఎండకు వానకు కష్టపడి ఎక్కడో అడ్డమైన వారితో కలిసి, అపహార్చకులతో కలిసి, దుష్టులతో కలిసి నీ జీవితాన్ని పాడు చేసుకుని భర్తతో సంతోషం లేక, భార్యతో సంతోషం లేక, పిల్లలతో సంతోషం లేక లోకంలో వ్యసనముకు బానిసై నీ జీవితాన్ని నువ్వు చేతులారా ఏం చేస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు ఏదో కీడు చేసి మేలు అనుభవించాలనుకుంటున్నావు. కీడు చేస్తే కీడుకు ప్రతి కీడే నీ వెంట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట కూడా బైబిల్లో రాసింది చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంది. 11:27. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయు గోరువానికి కీడే మూడును. బిగ్గరగా చప్పటి కొడతాడా? హల్లెలూయా. మేలు చేయు గోరు వాడు ఉపయుక్తమైన క్రియ చేస్తాడు. వాడు దేవుని సంబంధి, వాడు ఆత్మ సంబంధి, వాడు పరిచారకుడు, వాడు ప్రవక్త. వాని నోటి మాట అయినా, వాని పని అయినా, నోటి మాట అయినా దేవునికి అంగీకారంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకరోజు నేను స్కందాల ఎప్పుడు పని చేసినంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం కర్నూలులో స్టార్ట్ అది స్కందాన్ని. అంటే బిల్డింగ్లు కట్టి ఆ సంస్థలో ఉద్యోగస్తులు కదా, ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ఉద్యోగంలో ఇన్కమ్ అంటే నెల కంతులు కట్టే విధంగా ఆ సంస్థలో పొలం, ఇల్లు స్థలం కొని ప్లాంట్ కట్టించి ఆ యజమానులకు అప్పచెప్తారు. అది ఎక్కడుందంటే మీరు వెళ్ళండి, హైదరాబాద్ రూట్ లో వెళ్తే టోల్గేట్ ఇటు పక్కన అటు పక్కన స్కంద వెంచర్ అని ఒకటి ఉంటుంది. ఇటుపక్క గార్డెన్, అటుపక్క టవర్స్ అని ఒకటి ఉంటుంది. అది దాదాపు 500 బిల్డింగ్ నేను పనిచేసిన 500 బిల్డింగ్ నేను పనిచేశాను. ఆ పని చేస్తున్న సమయంలో ఏమైందంటే అప్పుడు ఇప్పుడున్నట్టుగా సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదనమాట. స్టార్టింగ్ లో నేను పనిచేస్తున్న సమయంలో ఆ వెంచర్లో సేఫ్టీ లేదు. ఏ సామాన్ ఎత్తుకోవచ్చు, ఇటుకలు ఎత్తుకోవచ్చు, లేకపోతే ఆ కంపెనీ వాళ్ళ ఇళ్ల కొరకు తెచ్చిపెట్టింటారే కరెంటు సామాన్లు, పైపులు, ట్యూబులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ సామాన్ ఎత్తుకోమైనా అడ్డు లేదు. అప్పుడు నాకు ఆటో లేదు, బైక్ లేదు, ఆటో ఉంది. ఆటోలో వెనక ఏ వేసినా కనపడవు. చిన్న చిన్నగా ఏమంట కొండలైనా ఏం చేయొచ్చు, పిండి చేయొచ్చు. అట్లా ఆ సంస్థలు నేను ఎత్తుకవై మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి బంగ్లా కట్టవచ్చు, నా పిల్లల్ని, నా భార్యని బాగా చూసుకోవచ్చు నేను. కానీ నేను కూడా ఎవరయ్యంటే మంచి దైవ భక్తి లేని వాడిని నేను. ఆ సమయంలో ఒక చిన్న స్క్రూ కూడా నేను ఇంటికి తీసుకోక ఇచ్చే 300లోనే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కొనసాగించి నేను వెళ్తున్న సమయంలో చేసిన పనికి కూడా సరైన ఇన్కమ్ ఇయ్యనప్పుడు బాధ పెట్టాడు ఆయన మేస్త్రి. బాధ పెడితే నేను పని బంద్ చేసినాక, పని బంద్ చేస్తే వేరొకరు వచ్చారు. అదే ప్లేస్ నా ప్లేస్లో వేరొకరు వచ్చారు. వేరొకరు వస్తే వారు దాదాపు 1 నెల 2 నెలలు చేసినారు. ఆ 2 నెలల లోపనే ఈ ఇంటి పేరు చెప్పి వైర్లు ఎత్తుకోవడం, ఆ ఇంటి పేరు చెప్పి వైర్లు ఎత్తుకోవడం, ఆ ఇంటి పేరు చెప్పి స్విచ్లు ఎత్తుకోవడం, ఆ ఇంటి పేరు చెప్పి మా ఇంటికి ఏమేమి సంబంధించినట్టు అన్నిగా దోస్తు సుమారుగా ఇంటి వైరింగ్ కాకుండా 10 అంతస్తులు కట్టినా సాలెంత వైరింగ్ తీసుకుపోయినా వాళ్ళు ఎత్తుకుపోయినారు. నేనెందుకు ఈ మాటలు మీ మధ్యన చెప్తున్నానంటే పేతురు అంటున్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. రండి ఆ మాట చదవండి. ఆ మాట చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే మంచిది. ఆ రోజు కొంతమంది బాగా ఆమెతో కూడా అన్నారంట, ఏం చేస్తున్నాడు మీ ఆయన అంటే కరెంటు పని చేస్తున్నాడు. అంటే కరెంటు పని అంటే డాక్టర్ కరెంటు పని ఒకటేనంట.
డాక్టర్ ఎంత సంపాదిస్తే కరెంట్ పని చేస్తున్నా కూడా అంతే ఉండదంట, ఇన్కమ్ వాస్తవమే ఉంది. కానీ భక్తితో ఉండవానికి లేదు. అది లోకస్తునికి ఉందేమో కానీ దేవుని ఎందుకు భయభక్తులు గల వానికి లేదు. ఆయన అంటుంటారు మరి బాగానే నువ్వు కరెంట్ పని చేసే భర్తకు నువ్వు భార్యవి, మరి నువ్వెందుకు ఇలా ఉండవు అని నాకు అట్టపడ్డామని. నేను ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే అక్కడ రాయబడిన మాటలో ఏమనుందంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. అలా నమ్మకమైన భక్తి చేయడం బట్టి ఈరోజు ఆయన పరిచరణకు అప్పచెప్పడిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లోనే ఏం ఆశించను, సేవలో ఏం ఆశిస్తా నేను? అక్కడ వచ్చే లాభంనే, ఉచితంగా వచ్చే లాభాన్ని ఆశించినోడిని ఈరోజు మీ సంఘంలో మీ ఎదుట నేను కూర్చొని లేనిపోని కల్పన కథలు చెప్పి నేను భయపెట్టి బాధ పెట్టి నీ ఎదురు నుంచి నేనేం తీసుకుంటా? దేవుడు నాకు నేర్పినది పని ఏమో తెలుసా? పేదూరు లెక్క నువ్వు నమ్మకంగా చేయి, ఆ తర్వాత నేను దాచి ఉంచిన మీరు నేను విస్తారంగా నేను ఇస్తా. హల్లెలూయా. ఈమె భర్తని మాయబెట్టి మబ్బెట్టి భయభక్తులు కలిగిన ఆ నాబోతుని చంపి ఆయన ఆస్తిని తీసుకుంటే ఏమైందయ్యా చివరికంటే కీడు చేసిన వానికి కీడే వెంటాడునన్నట్టు చివరికి ఏమైందంటే చూడండి. మళ్ళీ ఇప్పుడు రండి మొదటి రాజుల గ్రంథం చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడికి వస్తే చివరి వారి బ్రతుకు ఏమైందో ఒకసారి అక్కడ మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, 21-23. అందుకు మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయను, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని అని చెప్పాను. ఏమండి, మంచి భక్తిని పరులు చంపితే ఈరోజు ఏదో మేలనుకుంటున్నావు. అతను నువ్వు చంపితే నీ బ్రతుకు కూడా ఇదిగో కుక్కలు తిన్న ఇస్తరాకు వలె నీ బ్రతుకు కుక్కలు మాంసం ముద్దలు ఎత్తుకపోతాయంట. ఆ స్థితికి వచ్చేసింది వారి జీవితం. అందుకని బైబుల్ బహు శ్రద్ధగా వినాలి, చదవాలి. నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ ఏ వాక్యాన్ని నువ్వు వస్తుంటావు, నీ హృదయము కలవరంతో నిండుకుంటది. అది నిజమా, ఇది నిజమా? కొంతమంది డౌట్స్ లోకంలో. నిజం ఇది. ఇప్పుడేమో అక్కడ ఒక వాక్యం ఉంటుంది, ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది. రెండు ట్రాక్ చేసుకోవాలి. విన్న వాక్యమును నెమరు వేసుకుంటూ నువ్వు బ్రతికితే ఏ వాక్యములో ఏ మంచితనం, ఏ సారాంశము దేవుడు ఏ వాక్యము ద్వారా నేను దర్శిస్తున్నాడో ఆలోచించి నెమరు వేసుకోవాలి. నువ్వు విని విడిచిపెట్టినట్లుగా ఉండకూడదు మన బ్రతుకు. నేను ప్రతిసారి నాది అంశం ఉంటుంది, అంశంకు తగ్గట్టు ప్రసంగం ఉంటుంది. ఇంకోతన ఒక వాక్యము మొదటి సువార్త నుంచి ఆదికాండ వరకు రెఫరెన్స్ చూపించండి. నేను ఏది బోధిస్తున్నానో ఆ బోధలో ఆ కీడుకు తగినట్టు వాక్యం మన మధ్య ఉంది. అందుకని పేతురు అన్నాడు కదా, ఏమంటున్నాడు? కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మేలు. వాళ్ళేమో కీడు చేశారు, చివరికి ఏమైంది? కీడే వచ్చింది. కీడు చేశారు, కీడే వచ్చింది. ఈ దైవజనుడు ఏం చేశాడు? మేలు చేశాడు. మేలు చేస్తే ఈయన జీవితంలో ఏమైంది చూడండి. ఇప్పుడు చూద్దాం. అక్కడ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదువుని కిందకి అప్పుడు చదివితే ఈయన ఒక భక్తి పరుడు చేసిన పని అది. ఏమంట? సేవకున్నంట 50 మందిని కలిపి 100 మందిగా 2 గుహలలో పెట్టి నెల రోజులు వారికి అన్నము, వారికి ఏదేది అవసరం అన్ని తెచ్చి పెడితే చివరికి అప్పులై ఆయన చనిపోతే ఆ అప్పుల భారం కుమారుల మీద పడితే, భార్య మీద పడితే, ఆ భార్య వచ్చి దేవుని సన్నిధిలో ప్రవక్త రీతిలో వచ్చి ఆమె అడుగుతుంది, అయ్యా నీకు తెలుసు కదా నీ సేవకుడు మంచి దైవభక్తి వాడు, ఆయన అప్పులు చేసిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడు నా ఎదుకు వచ్చాడు, నువ్వే అప్పులు తీర్చాలి అన్నప్పుడు ఆ ప్రవక్త ఏమంటుంది? చదవండి, ఇప్పుడు చదవండి. అది ఇది కావాలా మీకు? ఇప్పుడు 2వ వచనం. ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకాయమా నీ దాసురాలునైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమిది లేదని అతడు నువ్వు బయటికి పోయి
నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరుకు గలిగిన వద్ద దొరుకు వట్టి పాత్రలన్నింటినీ ఏరు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినది ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవుగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారును లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండి తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆయన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పను. అంతలో నూనె నిలిచిపోయాను. బిగ్గరగా చెప్పలు కొడతారా? వినండి వినండి, ఇక్కడ వినండి, నేను చెప్తా. ఈ రాజు రాణి వీరు కీడు చేశారు. తనది కాని పొలమును తనది కాని తోటను ఆశించి అతన్ని అన్యాయంగా చంపి ఆ పొలమును సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకున్న తర్వాత ఏమన్నా పొలంలో పంట వేశారా? ఏమన్నా పంట ద్వారా వీళ్ళు ఏమన్నా ఫలం పొందుకున్నారంటే ఏం పొందుకున్నారు? నాశనం అయిపోయారు. ఆ పంట వారు విత్తక మునిపే, ఆ స్థలము వారికి స్వాధీనం కాకముందే వారు కూడా ఈ లోకంలో యెజెబెల్ లేకపోతే ఆ నాబోతుని ఏ విధంగా రాళ్లతో కొట్టి చంపారో అదే ప్రకారం అదే కీడు వారి ఇద్దరు వారి రక్తము కుక్కలు నాకి ఆ కాకులు వారి మాంసం ఎత్తుకుపోయి ఈ లోకంలో నిత్య నాశనమైపోయారు వారు. కానీ ఇక్కడ మంచి పని చేశాడు సేవకుడు. ఏ పని చేశాడు? తనకు ఏమని ఈ రోజు అప్పులు తెచ్చి ఎవరికైనా సేవ ఇస్తారు. మీరు ఇప్పుడు మీ మధ్య నేను సేవ చేస్తున్నా, సార్ కష్టంలో ఉన్నాడని అప్పు తెచ్చిస్తారు. మనకి ఆ భారం పెట్టండి, నేను భయపడదండి. ఆ భారం ఎంత మాత్రం పెట్టండి. నేను ఇలా కష్టపడతాను, మీరు పిలిస్తే మీ దగ్గర కూడా వచ్చి పని చేస్తాను. నేనేమంటున్నానంటే ఆనాడు ఆ దైవభక్తి వెళ్ళిన ఒక వ్యక్తి సేవకును పోషిస్తూ నెల రోజులు ఎట్ట పోషించాలా ఆయన ఉండే ఆస్తిని అంతా అమ్మేశాడు. ఆయన ఆస్తినంతా అమ్మి మరలా ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని అప్పడిగాడు, వీళ్ళని అప్పడిగాడు, వాళ్ళని అప్పడిగి అప్పు అంతా తీసుకొచ్చి సేవకులకు అన్నం పెట్టి పోషిస్తే ఇప్పుడు అప్పుల పాలయ్యారు వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, భార్య. అదే అప్పుల పాలైన ఆ కుటుంబము దేవుని జీవితంతో వచ్చి ఏ భక్తునైతే కాపాడాలనుకున్నారో, ఏ సేవకునైతే వాళ్ళు కాపాడాలనుకున్నారో అదే సేవకుని దేవుడితో వచ్చి అయ్యా మా కొరకు ఏమైనా న్యాయం చేయని అడిగితే ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? 100 ఎకరాల పొలం ఉంది, అమ్మోన్లే. నువ్వు సంపాదించుకున్న బంగారం నీ దగ్గర ఉంది, అది కుదబెట్టి తెచ్చుకో, అమ్ముకో అని చెప్పలే. నీ దగ్గర ఏముంది అంటే అమ్మంటుంది, ఒక్క నూనె కుండ నా దగ్గర ఉందంటే అది తీసుకురా. దానితో పాటు నీ భర్త ఏ ఇంటికెళ్ళి అప్పు అడిగాడో ఆ ఇంట్లో ఒట్టి పాత్ర నువ్వు తీసుకురా. నీ భర్త ఏ ఇంట్లో ఏ వీధిలో ఎవరితో ఎక్కడెక్కడ అప్పు తెచ్చాడో ఆ ఇంట్లో అడుగు. వాళ్ళ దగ్గర ఒట్టి పాత్రలు ఉంటాయే, వాళ్ళు ఒట్టి పాత్రలు అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకో. ఆ తల్లి ఇల్లు తిరిగింది, తెచ్చింది, పాత్ర లోపల పెట్టింది. కుమారుడు తల్లి తలపేసుకున్నారు. ఆ కుండలో నూనె పోస్తూ ఉన్నారు. కుండలు నిండుతున్నాయి, కుండె నిండుంది. ఆ ఇంట్లో అప్పు తెచ్చాడా, వాళ్ళ ఇంట్లో పాత్రలు నింపుతుంది, అన్ని నిండినాయి. ఈ ఇంట్లో అప్పు తెచ్చిన ఈ పాత్రలు తీసుకొచ్చింది, ఆ ఇంట్లో పెట్టి ఆ పాత్రలో కుండలో నూనె పోస్తూ అన్ని కుండలు నిన్నాయి. మళ్ళా ఏమంటది కొడుకుతో, రే ఇంకా ఏమన్నా పాత్రలు లేకపోతే లేవుగా. అప్పుడు ఆ భక్తుడు అంటున్న మాట చదవండి, ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. 7వ వచనం. ఆయన దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లను బ్రతుకుడని ఆయనతో చెప్పను. బిగ్గరగా చెప్పని కొడతారా? అర్థమైందా నీకు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడా? ఒకవేళ పేతురు గారు సెలవు ఇచ్చినట్టు కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి ఏం చేయాలా? శ్రమ. భర్త భార్యతో శ్రమ తెచ్చిపోతే ఆ శ్రమ ఇప్పుడు సమృద్ధిగా మారింది. హల్లెలూయా! బిగ్గరగా చెప్పబడదాం. ఆ శ్రమ ఇప్పుడు ఇంట్లో నూనె సమృద్ధిగా ఉంది. ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకొని ఇంకా ధనము సమకూర్చుకున్నారు. పేతురు గారు సెలవిచ్చిన మాట, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట నాకు మేలు. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఈరోజు నా బ్రతుకులు ఇదే వాక్యం నెరవేరుతుంది నా జీవితంలో. ఈరోజు సంఘానికి సేవ చేయడానికి రావాలంటే ఈ ఆదివారం రోజే, అంటే సేవకునిగా మీరు అక్కడ విశ్వాసగా ఉన్నప్పుడు నేను కరెంట్ పని చేస్తాను కదా,
ఇంకొకడు వేరే స్నేహితుడు మంచి లోకస్లో ఒక మంది నాకు ఉన్నారు కొంతమంది స్నేహితులు. వాడు ఆదివారం రోజే ఫోన్ చేస్తాడు, అన్న ఈ రోజు ఒక్కొక్క 2,000 అంటానా, నువ్వు రా, నువ్వు ఏదో సోమవారం అప్పు బండి కంతుంది వాడు చదువుతాడంట అన్నావు, ఆదివారం పనికిరా. నేనన్నా దేవుని చిత్తం, బండి వాడు తీసుకుపోయినా పర్వాలేదు, దేవుని సనే మాత్రం వదలను. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆలోచన దేవుడు నాలో పెడితే ఈరోజు అప్పులన్నీ తీర్చి దేవుడు మీ సంఘమును నాకు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులుండి మీ నెత్తిపైన చేతులు ఇచ్చి ప్రార్థన చేయడం లేదు నేను. ఇంట్లో ఆ సమాధానంతో వచ్చి నీ నెత్తి మీద ప్రార్థన చేయడం లేదు నేను. ఇంట్లో కుమారులను చూసుకోకుండా వచ్చి నీ నెత్తిన ప్రార్థన చేయడం లేదు. ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి ఎట్లుండదు తెలుసా? దేవునికి ఆశీర్వాదకరంగా బ్రతకాలి ఆ జీవితం. ఆ జీవితం చెయ్యి ప్రార్థన చేస్తే నీ జీవితం అంతా ఇదిగో ఆ తల్లి కష్టాల్లో అప్పులు తీరినాయి చూడు, అలాంటి ఆశీర్వాదం దేవుడు నీ సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి లాభాలు ఎన్నో నా జీవితంలో పోగొట్టుకున్నా, ఈ రోజుకి పోగొట్టుకుంటూనే ఉన్నా. ఆదివారం అది ఈ రోజు నా జీవితాన్ని టర్న్ ఓవర్ చేసే ఆ రోజైనా దాన్ని నాకు అర్థం లేదు. లోకంలో కొంత అపవాది ఇది అంటాడు, ఏమంటే నువ్వు ఒక్క ఆదివారం తప్పి నీ జీవితంలో నువ్వు తిని తాగనంత త్వరగా ఆస్తి నేను ఇస్తాను. ఏమంట ఈ ఒక్క ఆదివారం రా, నువ్వు ఇదొక్క ఆదివారం నువ్వు రా అన్న, నీ జీవిత కాలం వల్ల మళ్ళా నువ్వు చర్చికి పోనట్ట చేస్తా నేను. నువ్వు వ్యాపారంలో మునిగిపోవాలా, ఉద్యోగంలోనే మునిగిపోవాలా, నువ్వు ఇంకా నీ కష్టము నువ్వు ఇంకా నిలబడితే చాలు, నీ యొక్క నువ్వు పట్టుకున్నా ఏమంటే మట్టి బంగారు చేస్తా, దేవుని దూరం చేసే ఆస్తి. అందుకనే బైబిల్లో ఒక మాట రాబడింది, ఆపద దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు, నీ బంగారు నిన్ను రక్షించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తుంటుంది, వెండిని సంపాదించుకున్నట్టు కంటే, బంగారు సంపాదించుకున్నట్టు కంటే దేవుని జ్ఞానం సంపాదించుకున్న వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా సంపాదన అంతా దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఈ బోధ నేను యాడవ వెళ్ళి లేకుంటే అక్కడ 1 నెలలు 2 నెలలు ట్రైనింగ్ చేసి వచ్చిన బోధ కాదు ఇది. ఆనాడు మన పితరులైన అబ్రహాము లేకపోతే ఆనాడు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడో ఈరోజు దేవుని వాక్యమైన ఈ పరిచర్య దేవుడు నాకు స్వయాన దేవుడిచ్చిన పరిచర్య ఇది. అందుకనే ఈ లోకంలో మరలా చెప్తాను, నేను ఎవ్వరికి లొంగను. ఎందుకు నేను అత్యంతో మాట్లాడతలేని మాట, మీరు నన్ను ఆలోచించాలి. కొన్ని విషయాల్లో నా మాటలు కఠినంగా ఉంటాయి, మీరు దయతో వాటిని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే లేనిది ఉన్నట్టు చెప్పి కలిపేరి బోధకుల వెంట నేను అస్సలు సహవాసం చేయను. ఆ సహవాసం అసలు ఒప్పుకోను నేను. ఏమని పేతురు గారు అంటున్నారంటే, మేలు చేసి శ్రమ పడుట మేలు. ఈరోజు పరిచర్య ఈ దినాలలో చేయాలంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే చాలా కష్టం. కానీ దేవుని చిత్తం అలాగున్న ఎడల ఈ పరిచర్య ముందుకు సాగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఈరోజు మన ఇండ్లలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, మనం చేసిన పనిలో కావచ్చు, నువ్వు ఎక్కడ నమ్మకంగా ఉన్నావో నమ్మకంగా ఉండు. నీది కాని దాన్ని నువ్వు ఆశించుకో. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు. ఈరోజు నీ పరిస్థితిలో నీకుండే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో దాంట్లో మాత్రమే సంతృప్తిగా ఉండు. నీది కాని దాన్ని నువ్వు ఆశించొద్దు. నువ్వు కాని దాన్ని నువ్వు ఆశిస్తే నువ్వు శ్రమ తెచ్చి పెట్టుకుంటావు నువ్వు. అందుకనే ఆ భార్య వ్యక్తులు ఇద్దరు చనిపోయారు, నాబోతు దేవుని సన్నిధికి చేరారు, వీళ్ళు మాత్రం నిత్య నాశనానికి చేరారు. మనం చూస్తాం కదా, ఆనాడు కొంతమంది పితరులకు ఇచ్చిన స్వాస్థ్యం అస్సలు అమ్మరు, కొంతమంది ఇస్తారు. ఇది ఎక్కడ చూస్తారంటే హిందువులో బాగా కనబడుతుంది. ఒక ఆయన బైక్ కొంటే ఆ బైక్ కొన్నప్పుడేమో కొంచెం ఉంటుంది ఆయనకి, ఆ బైక్ కొని తిరుగుతున్నప్పుడు విస్తారంగా ఆశ్రయించబడుతున్నప్పుడు ఆయన చివరికి చనిపోతప్పుడు కూడా, అయ్యా నువ్వు ఏం చేస్తావు బైక్ అమ్మనంటే, నేను అమ్మనే, నాకు ఖర్చు వచ్చింది అది అంటారు కొంతమంది. అన్యునికే అంత విశ్వాసం ఉన్నప్పుడు జీవం గల దేవుని నమ్ముకున్న నీకెంత విశ్వాసం ఉండాలి. దేవుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు. ఆయన ఇదిగో నువ్వు పొందవలసిన దెబ్బలకు బదులుగా ఆయన దెబ్బలు పొందాడు. నీ అవమానమైన నింద ఆయన మీద మోసుకున్నాడు. నీ కొరకు అంత శ్రమ పడితే ఆయనకు నువ్వేమిస్తున్నావు? తల ఉంచి కనుమూసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు. తల ఉంచుతాం, కనుమూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.
అయ్యా మాతో నువ్వు మాట్లాడినందుకు కొరకే నీకు వందనాలు నాయనా. నీ వాక్యము నిజమైనది, సత్యమైనది, జీవవాక్యము. నీ వాక్యము బ్రతికించేది. పేతురుతో అంటున్న మాట, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది, మేలు, అది దేవుని చిత్తమని పేతురు గారు సెలవిస్తుంటే ఆ మాట ఈరోజు మా సంఘంలో నీ సేవకుని ద్వారా అయ్యా మాతో మాట్లాడినానికే నీకు వందనాలు అయ్యా. నీకే వందనాలు తండ్రి, నీకు వందనాలు నాయనా, నీకే వందనాలు, నీకు వందనాలు నాయనా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తమే అది అపవాది ఎత్తుకొని పోకున్నట్టు ఈ వాక్యము ముండ్ల పొదల్లో పడిన విత్తనము ఏ విధంగా అయితే ఆ ముండ్ల చేత అణిచివేయబడుతుందో, ముండ్లతో సమానమైన అపవాదిని మనలో నుంచి తీసివేయనట్టు రాతి నేలలో పడిన విత్తనము, ఆ రాతి మీద కొంచెము మన్ని, ఆ మన్నులో ఆ వేర్లు, ఆ రాతి వేడికి ఆ ఏర్లు ఎండిపోయి అది అణిచివేయబడింది. రాతి నీళ్ళలో పడిన విత్తనము అటుపోయేవాడు ఇటుపోయేవాడు, అటుపోయేవాడు ఇటుపోయేవాడు, వారి పాదంగా మొలక పైన పడి అది అలాగే మట్టిలో అణిచివేయబడింది. మంచి నేలలో పడిన విత్తనము అది అంచెలంచెలుగా అనుదినము ఫలిస్తూనే ఉంది. ఈరోజు ఈ వాక్యము మన హృదయంలో ఫలించే వాక్యం అంటారు. నీ నేలను శుద్ధి చేసుకో, నీ హృదయం అనే నేలను శుద్ధి చేసుకో. నీ హృదయం అనే నేలను దేవుని వాక్యము చేత దున్నబడుటకు, దేవుని ద్వారా అది కొట్టబడుటకు, ఇదిగో బండను బద్దలు కొట్టు శుద్ధ వంటి వాక్యమును నీ హృదయం అనే బండ లాంటిది నీ దేవుని వాక్యము బద్దలు కొట్టినప్పుడు మొక్కలై దేవుని కొరకు నేను నీవు అప్పచెప్పుకుంటే, దేవుని కొరకు నేను నీవు సమర్పించుకుంటే, దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది, దేవుడు నిన్ను తాకుతున్న సమయం ఇది, దేవుడు నీతోనే మాట్లాడుతున్న సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా. ఎంతవరకునైనా గడిచిన సమయం నుంచి నా ప్రభువా నీ దాసుని మరుగు చేసుకున్నావు, నీ దాసుని అభిషేకించావు, నీ దాసుని నీ చెరువు చాటునైనా నీ నోటు బూరగా వాడుకున్నందుకై వందనాలు. నీ మాటలు విలువైనమైనైనా, నీ వాక్యము విలువైనది ప్రభువా. ఆదరణిచ్చే నీ వాక్యము, నెమ్మదినిచ్చే నీ వాక్యము, సరిచేసే నీ వాక్యము. దేవా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. నీ వాక్యమునైనా మంచి నీళ్ళలో పడిన విత్తనములు ఫలింపు చేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలాగే తల్ల వచ్చి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ఆయన శరీరము